మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో యాక్ట్ చేస్తున్న మన హీరో అయిన శకల శంకర్ గారికి మరియు హీరోయిన్ అయిన జోర్డాన్ సుజాత గారికి నా చిన్నప్పటి నుంచి కమెడియన్లో చాలా బాగా ఇష్టపడిన వ్యక్తి అయిన మన రఘుబాబు గారికి మరియు సనా గారికి, మన డైరెక్టర్ అయిన సురేష్ గారికి, మన సత్యవతి గారికి, సింధూరా మేడం గారికి, మన బలక ప్రకాశ్ అన్నయ్య గారికి, అందరికీ కెమెరామెన్ అయిన హేమంత్ గారికి ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ శంకర్ గారు వచ్చి, అన్నయ్య ఈ సినిమా ఎలాగైనా తీయాలి, నేను ఒక సినిమా తీసి శ్రీకాకుళం జిల్లాలో మన జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తెస్తానని నీకు మాటిస్తున్నాను. ఈ సినిమా మీరే స్టార్ట్ చేసి నాకు ముందుకు తీసుకెళ్ళాలని ఒక 1 మంత్ నుంచి కోరుతుంటే, నాకు ఈ సినిమా మీద అంత తెలియదు, పూర్తిగా నాకు అవగాహన లేదు. నేను ఎప్పుడు సినిమా ఫీల్డ్ అంటే నాకు తెలియదు, దీని గురించి అంత ముందుకెళ్ళాలని కూడా లేదంటే, అనే నేను ఉంటాను, నువ్వు నాకు ఇది చేసి పెట్టు, మీ పేరు నిలబెడతాను అని నాకు మాట ఇచ్చి ముందుకు నడిపించి, మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి, నీ వెనక మేము ఉండి మా తాలూకాలందరూ ఈ 25 ఇయర్స్ నేను చేసిన సినీ ఫీల్డ్లో మా తాలూకాలందరినీ తెచ్చి నేను మంచి ఇది సినిమాని ఒక ఆసక్తికరంగా తీసి మీ ముందు ఇస్తానని నాకు చెప్తే, డైరెక్టర్ గారితో మాట్లాడించి, డైరెక్టర్ గారు కూడా చాలా నెమ్మదస్తుడు, మాకు 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటాను, అతన్ని చూస్తాను. డైరెక్టర్ ఒక కోపం కానీ ఒక ఇది కానీ లేకుండా ప్రశాంతంగా ఉండి ఈ సినిమాకి ముందుకు నడిపిస్తున్నారు. ఆ డైరెక్టర్ గారికి మనం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ సినిమాని మనం ఎంత బడ్జెట్లో తీయాలనుకుంటే ఆ బడ్జెట్కి అందరూ సహకరించి మాకు మీరు ముందుకెళ్ళండి, కొత్తగా వచ్చారు, ఇది మీరు సక్సెస్ అయిన తర్వాత ఇంక కొన్ని చాలా ఎక్కువ సినిమాలు తీస్తారు, మీరు సక్సెస్ చేయడానికి మేము ఎలాగో సహకరించాలి, అలా సహకరిస్తానని రఘుబాబు అన్నయ్య గారు చెప్పారు. అలాగే మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మన ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో శ్రీకాకుళంకి ఓ పేరు ప్రఖ్యాతులు తేవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ కొత్త రంగంలోకి అడుగెట్టినాను, ఇప్పటివరకు ఏ రంగంలోనికి అడుగెట్టినా అన్నీ సక్సెస్గా బయటకు వస్తున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకన్నా, ఎటువంటి ఇబ్బందులు లేకన్నా శ్రీకాకుళంలో ఈ రోజుకి మంచి పేరుతో ముందుకెళ్తున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, మన శ్రీకాకుళం ప్రజలకి తెలుసు. మనం ఇప్పటి వరకు సేవా కార్యక్రమంలోన ఇండస్ట్రీ లిస్టులోన ఉన్నాము. ఇప్పుడు కొత్త రంగానికి నాంది పలికం, ఇది కూడా 100% సక్సెస్ అవుతుందని నమ్మకంతో నేను ఉన్నాను. 100-200% కూడా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా మన శ్రీకాకుళంకే ఒక పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మన హీరోయిన్ గారికి, మిగతా ఆర్టిస్టులకు అందరికీ నా మీద దయ ఉంచి ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళి ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్ని ఒక సినిమా రంగంలో నిలబెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.